హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రొఫెసర్ కామేశ్వరి మేడం. నమస్తే మ్యామ్. నమస్తే నవీన గారు. మ్యామ్, కథలు అనగానే ఫస్ట్ మీరు మనకి స్టార్టింగ్లో చెప్పారు జంతువుల నుంచి తీసుకుంటామని చెప్పేసి. ఏదైనా కథ అనగానే ఓ నక్క, ఏదైనా చీమ, ఏనుగు, ఇలా కొన్ని కథలు ఉంటాయి. మరి ఈరోజు మాకు అంటే ఏ నీతి కథ చెప్తున్నారు? మా వ్యూవర్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఎదురు చూస్తున్నట్టుగా మీరు చెప్పే ప్రతి కథలో కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ కనిపిస్తుంది మాకు. కథ అనగానే ఏదో మనం చెప్పేస్తాం అయిపోతుంది ఫ్లో, కానీ మీరు ప్రీవియస్ చెప్పినట్టుగా చీమ కథ చాలా అనమాట. సో ఈరోజు మాకేం కథ చెప్తున్నారు? అస్తిత్వం అంటే మన అస్తిత్వం అనేది ఎక్కడికి పోదు. అంటే ఒక రకంగా ఇప్పుడు సరదాగా చెప్పుకోవాలంటే మన నిజరూపం అనుకోండి. అంటే ప్రతి మనిషికి ఒక క్యారెక్టర్ ఉంటుంది కదా, అది ఎక్కడ పోదు. మనం దానికి ఎన్ని మేకప్లు వేసినా, ఎన్ని రకాలుగా మార్చినా, హెయిర్ స్టైల్స్ మార్చినా, డ్రెస్సులు మార్చినా మనమే. మన లోపల ఉన్నది ఇంపార్టెంట్, బయట కనిపించేది కాదు. దానికి నువ్వు ఎన్ని రకాలుగా వేసినా అదేదో సినిమా దీంట్లో చెప్తారండి, చాలా ఫ్యాషన్గా తయారయ్యి పర్స్ తిప్పుకుంటూ గోగల్స్ తిప్పుకుంటూ ఒక పల్లెటూరు ఆవిడ వస్తుంది, నోరు తెరిచి మాట్లాడేసరికి తెలిసిపోతుంటుంది ఎవరా అని. అలాగనమాట. అలా మనం చెప్పుకున్నట్టు అనగనగనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఎన్నో జంతువులు బాగా స్వేచ్ఛగా తిరుగుతుంటారు. అన్ని జంతువులు బాగా కలిసిమెలిసి ఉంటాయి, చాలా స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటాయి. అంటే ఒక మంచి పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉంటుంది అనమాట, ఎన్వైరన్మెంట్ ఉంటుంది అక్కడ. అలాంటి అడవిలో మన జిత్తుల మారి ఒక నక్క కూడా ఉంటుంది. ఈ నక్కకి ఎప్పుడూ ఆలోచనలే ఏం చెయ్యాలి అని. ఈ ఒకరోజు ఆలోచిస్తూ ఆ అడవిలో వస్తూ ఉంటుంది అనమాట. ఒక నది ఒడ్డున వస్తూ ఉంటుంది. అప్పటికే సాయం సంధ్య చీకటి పడుతూ ఉంటుందంట, మసక చీకటి ఉంటుంది అనమాట. సాయంత్రం అవుతున్న టైంలో వస్తూ వస్తూ ఏమవుతుంది, అది ఏదో ఆలోచించుకుంటూ వస్తూ ఆ నక్క ఆ చీకటిలో డబేలమని ఒక దాంట్లో పడిపోతుంది. అది ఏంటంటే ఒక డ్రమ్ము. ఆ డ్రమ్ ఏంటి, అక్కడ చాకలి వాళ్ళు వచ్చి బట్టలు ఉతుకుతుంటారు కదా, వాళ్ళు ఒక నీలిమందు కలిపి ఒక డ్రమ్ము పెట్టుకొని ఉంటాడు. ఆ నీలిమందు డ్రమ్ములో పడిపోతుంది. పడిపోయి మొత్తం మీద ఇంతలో అతను చాకలివాడు వచ్చి అది తీసి అరే ఏమో పడిందే దీంట్లో అని ఇలా దొర్లించేసరికి ఈ నక్క బయటపడి పరిగెత్తిపోతుంది. అప్పటికే బాగా నీలిమంది అంతా పూసేసుకుంటుంది. కంప్లీట్ ఒళ్ళంతా నీలంగా అయిపోయి దాని రంగంతా మారిపోతుంది అనమాట. మారిపోతుంది. దానికి తెలియదు కదా పాపం, అక్కడక్కడ అద్దము అవన్నీ ఏముంటాయి చూసుకోవడానికి అడవిలో. అలాగే పరిగెట్టుకుంటూ వెళ్తూ ఉంటుంది. అమ్మ దేవుడా, బతికి బట్టగట్టాము, డ్రమ్ములో పడిపోయాను, ఊపిరాడక ఏమన్నా అంటే కష్టమయ్యేది అనుకుంటూ హడావిడిగా వెళ్తూ ఉంటుంది. ఇది హడావిడిగా వెళ్తూ ఉంటుంది. దాని చుట్టూ చిన్న చిన్న జంతువులన్నీ ఎదురుగా వస్తుంటాయి. అడవిలో వచ్చి చూసేది అమ్మో అమ్మో అని భయపడి పరిగెడుతుంటాయి అన్నమాట. దీనికి అర్థం కాదు, కాసేపటికి ఆగిపోతుంది. అవును ఏంటి అన్నీ నన్ను చూసి పరిగెడుతున్నాయి, ఇంతకు ఏమైంది, ఎందుకు భయపడుతున్నాయి అన్నీ నన్ను చూసి అని. తర్వాత మనం ఇప్పుడే అనుకున్నాం కదా అద్దం లేదు అని. అడవిలో పెద్ద అద్దం ఉంది, నీళ్లు. మళ్ళీ అక్కడ చిన్న ఒక పాండ్, ఒక కొలను ఉంటే అక్కడ పోయి తొంగి చూసుకుంటుంది. తొంగి చూసి భయపడుతుంది, ఏమో ఎవరో ఉన్నారని. మళ్ళీ ముందుకొచ్చి చూస్తుంది. చూసేసరికి ఇది నేనే, ఆ నీలి డబ్బాలో పడి మొత్తం రంగు మారిపోయింది అని అనుకుంటుంది. ఇప్పుడు ఇది ఎవరు? నక్క కాబట్టి తెలివి. ఓకే, నన్ను చూసి అందరూ భయపడుతున్నారు కదా, దీన్ని నేను ఎందుకు అవకాశంగా ఉపయోగించుకోకూడదు కాబట్టి అని నెక్స్ట్ డే వెళ్ళి అందరినీ పిలుస్తుంది. అందరూ భయపడుతూ వస్తాయి అన్ని జంతువులు. ఏ జంతువు దీన్ని గుర్తుపట్టదు, ఎవరో కొత్త జంతువు అనుకుంటాయన్నమాట. నక్క ఆకారంలో ఉన్న రంగు వేరే కదా, కాబట్టి ఇదేదో కొత్త జంతువు వచ్చేసింది మన రాజ్యంలో. కానీ ఆఖరికి పులి ఇవన్నీ కూడా వచ్చి ఎవరో కొత్త వాళ్ళు అని చూస్తూ ఉంటాయి. అంటే అవన్నీ భయపడని కాదు, అవి ఆలోచనగా చూస్తుంటాయి. ఇంతలోనే దాన్ని ఆ సమయాన్ని చిన్న ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అంటాం చూడండి, ఎవరైతే పక్కన వాళ్ళు ఆలోచిస్తుంటారో దాన్ని వీళ్ళు ఉపయోగించుకుంటారు. అట్లా నక్క కూడా వెంటనే నేను దేవుడు పంపించిన దేవదూతను మీకు అని చెప్తుంది. ఇక్కడ కమాండ్ ఎట్లా నక్క తెలివిగలదు కదా, నేను రాజును మీరు వినాలి అంటే పూలో సింహం వచ్చి ఒక ఏటేస్తుంది. అట్లా అనకుండా తెలివిగా అంటుంది, నన్ను భగవంతుడు పంపించాడు, నేనందరినీ మీకు దేవదూతను, మిమ్మల్ని అందరినీ కాపాడడానికి వచ్చాను, ఈ రోజు నుంచి మీరందరూ నా మాట వినాలి అని చెప్తుంది. నాకంతా మంచి ఆహారాన్ని తెచ్చిపెట్టాలి, మీరు మిమ్మల్ని కాపాడడానికే నేను వచ్చాను. అవునా అని చెప్పి అందరూ నిజమేనేమో అని అన్ని జంతువులు నమ్ముతాయి. ఇంకా కూర్చొని బాగా ఇంకా ఆ రోజు నుంచి రాజభోగాలు అనుభవిస్తూ ఉంటుంది ఈ నక్క. అవన్నీ తెచ్చిపెట్టడము, ఇది తినడము జరుగుతుంది. సరే ఇంట్లోనే ఇంకా దీనికి బాగా తెలివితేటలు
మితిమీరిపోయాయి కదా, ఎంజాయ్మెంట్ ఎక్కువైపోయింది అనమాట. ఈ ఎంజాయ్మెంట్లో తనకు రంగైతే ఏదుందో అది తాత్కాలికమైన విషయం దానికి తెలియదు. తాత్కాలికమైన విషయం తెలియకుండా హాయిగా ఉంటుంది. ఒకరోజు పెద్ద వర్షం పడుతుంది. వర్షం పడేసరికి ఆ వర్షంలో జంతువులన్నిటితో పాటు ఇది కూడా మధ్యలోకి వెళ్ళి డాన్స్ చేయడం మొదలు పెడతాం. కాసేపు తర్వాత అన్ని జంతువులు ఆగిపోతాయి. ఆగిపోయి చూసేసరికి ఏముంది, దీని మీద ఉన్న నీలం రంగు మొత్తం పోయి నక్క బయటకు వచ్చేస్తా. అన్నీ గుర్తుపడతాయి. వారిని దొంగనక్క, నువ్వా ఇన్ని రోజులు మా అందరితో సేవలు చేర్చుకున్నావా నువ్వు అని చెప్పి అన్నిటికీ కోపం వచ్చేస్తుంది. ఇది ఇంకా రియలైజ్ అయి ఉండదు. ఎందుకు మీరందరూ నన్ను అట్లా చూస్తున్నారు, నేను ఎవరనుకున్నారు, నేను మిమ్మల్ని కాపాడడానికి వచ్చాను, నేను ప్రత్యేకంగా నియమించాడు భగవంతుడు మీకోసం అని అరుస్తూనే ఉంటుంది. కోపం వచ్చేసి ఇంకా చిన్న జంతువులు, పెద్ద జంతువులు, పులి, సింహం దాని మీద పడి వెంటబడి తరిమేస్తుంది దాన్ని అక్కడి నుంచి. వాళ్ళు ఏంటనేది వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. నక్క గుర్తుపెట్టుకోకుండా, అంటే టెంపరీగా వచ్చిన దాంతో తాత్కాలికంగా అది సంపద కానీ మనకు వచ్చిన సొగసు కానీ ఇంకొకటి కానీ ఏదైతే తాత్కాలికంగా ఉందో అదే శాశ్వతమని భావించి కొందరు ఆర్టిఫిషియల్ బిహేవియర్ చేస్తుంటారు చూడండి. అంటే మనం దాన్ని పొగరనొచ్చు, అహంకారం అనొచ్చు, ఇంకోటి. ఎప్పుడైతే ఆ టెంపరీ బిహేవియర్ చేస్తారో దానివల్ల నష్టమే తప్ప లాభం ఉండదు. అదే అలాంటి తనకు వచ్చింది, దాన్ని తను చెప్పిందంతా ఓకే, తను ఎవడు దేవుడు పంపించాడు అవన్నీ చెప్పుకుంది, బాగానే ఉంది నక్క. దీన్ని తను వాళ్ళందరితో ప్రేమగా మెలిగింటే దాని తర్వాత దానికి రంగు పోయినా కూడా అది చూపించిన ప్రేమను మర్చిపోయేవాళ్ళు కాదు. అది అలా వచ్చినా కూడా వాళ్ళకేం నష్టం జరగలేదు. ఆ ప్రేమతో వాళ్ళ మధ్య ఇంకా బాండింగ్ పెరిగేది. కానీ ఆ విధంగా చేయకుండా వచ్చిన రంగునది ఇంకో రకంగా ఉపయోగించుకోవాలని చూసింది, దానివల్ల నష్టపోయింది. ఇట్లా మనకు ఎన్నో వస్తుంటాయి, మధ్య మధ్యలో పదవులు వస్తుంటాయి, అవునా, ధనం వస్తూ ఉంటుంది, ఇవన్నీ వస్తుంటాయి పోతుంటాయి, రీసైకిల్ అవుతూనే ఉంటాయి. మధ్యలో వచ్చిన సిరి కోసమో ఇంకొక దానికోసమో పేరు కోసమో ఇవన్నీ చూసుకొని మనం ఎదుటి వాళ్ళతో మన బిహేవియర్ని ఇంకొక రకంగా చూపించాము అంటే అది ఎప్పటికీ చెడుపే. మంచి మేకప్ వేసినా నిజ స్వరూపం అనేది బయట పడుతుంది ఎప్పుడైనా. మీరు ఇందాక ఒకటి అన్నారు, వాళ్ళు ఎంత స్టైల్ గా ఉన్నా, ప్యాషన్ గా ఉన్నా, వాళ్ళ యొక్క ఏంటనేది వాళ్ళ ఒరిజినాలిటీ బయటకు వచ్చేస్తుంది ఖచ్చితంగా. అదే అస్తిత్వం అన్నారు కదా స్టార్టింగ్, అట్లా అనమాట. సో తెలివిగల నక్క. తెలివి బాగుంది మేడం కదా. మరో కథకు మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.